జటిలో ముండీలుంజితకేశః కాషాయాంబర బహుకృతవేషః పశ్యన్నతి చ న పశ్యతి మూఢః యుగర నిమిత్తం బహుకృతవేషః అంగం గణితం ఫలితం ముండం దశనవిహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంజత్యాసాపిండం అగ్రే వాగ్నిః పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జాను కరకరభిక్షస్తరుతలవాసః తదపి న ముంజత్యాసాపాశః కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమఘవాదానం జ్ఞాన విహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన సురమందిరకరుమూల నివాసః శయ్యాభూతలమదినం వాసః సర్వపరిగ్రహ భోగత్యాగః తస్య సుఖం న కరోతి విరాగః యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆశలు కోరికలు మానవుణ్ణి తప్పుదారిలో తొక్కిస్తాయని, కోరికలు అనేటువంటివి గృహస్థులకే కాదు సర్వసంగ పరిత్యాగులు అనుకునేటువంటి సన్యాసులకు కూడా ఆ కోరికలు ఆశలు ఉంటూనే ఉంటాయని, ఈ కోరికలు అనేటువంటి చాలా బలవత్తరమైనటువంటివని, వాటి వల్ల మానవుడు ఈ దుఃఖాల పాలు కాకుండా తప్పదని, అందువల్ల కోరికల్ని భోగాసక్తిని విడిచిపెట్టి వైరాగ్యవంతుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతడికే సుఖం, సంతోషం, శాంతి లభిస్తుంది అని, చివరికి అతడే ముక్తిని పొందగలుగుతాడని ఇంతవరకు ముగ్గురు శిష్యులు ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. ముక్తి అనేటువంటిది ఎలా లభిస్తుంది? అది తీర్థయాత్రల వలనో, పూజా పునస్కారాల వలనో, యజ్ఞయాగాదుల వలనో, దాన ధర్మాల వలనో, పుణ్యకార్యాలు సత్కార్యాలు చేయటం వలనో ఈ ముక్తి అనేటువంటిది లభించదని, కేవలం నేను ఆత్మను అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా ఎవరైతే పొందుతారో అదిగో అటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యమవుద్ది అని అన్ని మతాలు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అసలు సుఖం అనేటువంటిది వైరాగ్యవంతుడికే లభిస్తుందని, భోగాల వల్ల సుఖం రాదని, ఇల్లు వాకిలి లేనటువంటి వాడైనా, ఏ దేవాలయాల్లోనో ఏ చెట్ల నీడనో నివాసం ఏర్పరచుకున్నటువంటి వాడైనా, నేల మీదనే పడుకున్నటువంటి వాడైనా, జింక చర్మాన్ని ధరించినటువంటి వాడైనా, భోగాలన్నింటినీ కూడా విడిచిపెట్టినటువంటి వాడైనా, దేనిని కూడా ఆశించకుండా వైరాగ్యవంతుడైనటువంటి అటువంటి వాడికి మాత్రమే ఈ సుఖం అనేటువంటిది లభిస్తుందని సురేశ్వరాచార్యులు తెలియజేశారు. ఇక అఖండమైనటువంటి అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి వర్ణించడానికి వీల్లేనటువంటి ఆ బ్రహ్మానందం ఎవరికి వస్తుందో నిత్యానందుల వారు నిన్న చివరి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. సంసార జీవితానికి దూరంగా ఉండి యోగంలో ఉన్నా, లేక సంసారంలో ఉండి భోగాలన్నీ అనుభవిస్తూ ఉన్నప్పటికీ, ప్రపంచానికి దూరంగా ఎక్కడో ఏకాంతంగా ఏ అరణ్యాల్లోనో ఉన్నప్పటికీ, లేదా ప్రపంచంలోనే అందరి మనుషుల మధ్యనే ఉండి అందరితోటి సంఘభావం కలిగి ఉన్నప్పటికీ కూడా అతడు యోగి అయినా భోగి అయినా, సంఘభావంతో ఉన్నా నిస్సంగంగా ఉన్నా, ఎవరికైతే మనస్సు నిరంతరము కూడా బ్రహ్మమునందు రమిస్తూ ఉంటుందో, ఎవరి చిత్తమైతే నిరంతరము కూడా ఆ బ్రహ్మమునందే రమిస్తూ ఉంటుందో అదిగో అటువంటి వాడికే ఆనందం, అటువంటి వాడి ఆనందం ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం అని నిత్యానంద వారు తెలియజేసినటువంటి భావాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. అయితే
మరి అటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని, అటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి ఆనందాన్ని, ఆ ఆనందాన్ని కనుక పొందాలి అని అంటే మరి మనకి ఏమిటి మార్గం, మనకి ఏమిటి సాధన, మనం ఎక్కడ మొదలు పెట్టాలి, దేన్ని మనం పట్టుకోవాలి అనేటువంటి ఒక సాధన మార్గాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆనందగిరి అనేటువంటి ఒక శిష్యుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి అదేమిటో చూడండి 20వ శ్లోకం. భగవద్గీత కించిదధీత గంగా జలలవకణికాపీత సకృదపి యేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చా భగవద్గీత కించిదధీత గంగా జలలవకణికాపీత సకృదపి యేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చా. భగవద్గీత కించిదధీత, భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేసి గంగాజల లవకణికాపీత, గంగాజలాన్ని ఒక్క నీటి బొట్టైనా ఒక్క చుక్కైనా సరే పీత త్రాగి, సకృదపి ఏన మురారి సమర్చ, ఎవరైతే మురా అనేటువంటి రాక్షసుడిని చంపినటువంటి వాడు శ్రీకృష్ణుడు, అందువల్ల ఆ కృష్ణ భగవానునికి సమర్చ చక్కగా అర్చిస్తూ ప్రార్థిస్తూ ఉంటారో క్రియతే తస్య, అటువంటి వాడికి యమేన యమధర్మరాజుతో చర్చ వివాదం అనేటువంటిది నా క్రియతే, అస్సలు కొంచెం కూడా ఉండనే ఉండదు. ఎవరైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో, గంగాజలాన్ని కొంచెమైనా ఎవరైతే పానం చేస్తారో, కొద్దిగానైనా సరే ఆ శ్రీకృష్ణుడిని ఎవరైతే అర్చిస్తూ ఉంటారో, ప్రార్థిస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో, అటువంటి వాడికి యముడితో చర్చ ఉండదు, వివాదం ఉండదు, యముడితో తగాదా ఉండదు. ఈ శ్లోకం 31 శ్లోకాల్లో కూడా ఈ భజగోవిందంలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇంతకుముందు మనం ఆ శ్లోకం చెప్పుకున్నాం, సత్సంగత్వే నిస్సంగత్వం అని, అది కూడా దీని తర్వాతనే. ఈ శ్లోకం యొక్క భావాన్ని పైపైన కనుక చూస్తే మనకి ఏం గొప్పతనం కనపడదు, కానీ ఆంతరంగికంగా లోతుగా దీన్ని అధ్యయనం చేసినప్పుడే ఉపయోగం. ఇప్పుడు మనం చెప్పుకున్నంతా పైపై అర్థమే. కొంచెమైనా భగవద్గీతని చదవండి, లేదా అధ్యయనం చేయండి, తెలుసుకోండి, కొద్దిగా గంగా జలాన్ని పానం చేయండి, ఎందుకంటే అది పవిత్రమైనటువంటిది, పాపహరమైనటువంటిది కనుక. అలాగనే భగవంతుడిని అంటే శ్రీకృష్ణుడిని పూజించండి అని ఇక్కడ చెప్పారు. ఇలాగనే చేసినటువంటి వారికి యముడితో వివాదం ఉండదు. ఎందుకని ఇట్లా చెప్పారు? ఈ పై భావం ఏమిటనంటే, ఈ చేసేటువంటి 3 పనులు కూడా సత్కార్యాలే. ఈ సత్కార్యాలు కనుక చేస్తా ఉన్నట్లయితే, రోజంతా కూడా వీటిట్లోనే కనుక కాలం గడుపుతా ఉన్నట్లయితే, ఇక ఏ రకమైనటువంటి చెడ్డ ఆలోచనలు కానీ చెడ్డ పనులు కానీ చేసేటువంటి అవకాశం లేదు. అటువంటి వాడికి నరక ప్రాప్తి ఉండదు, స్వర్గప్రాప్తి. అందువల్ల యముడితో వివాదం లేదు. అంటే యమధర్మరాజు దగ్గర రావటం కానీ, నువ్వేమో పోవయ్యా బాబు నేను రానంటాం కానీ, ఇక ఇద్దరికి తగాదా కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనేటువంటి ఉద్దేశంతో పై అర్థంతో ఇక్కడ ఇలా చెప్పడం జరిగింది. ఈ శ్లోకాన్ని రోజు భజగోవిందాన్ని వింటా ఈ రోజున కనుక ఎవరైతే రాలేదో వాళ్ళు దురదృష్టవంతులు. ఎందుకనంటే ఇందులో చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని అంతరార్థంగా చెప్పడం జరిగింది. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదో ఆ అంతరార్థంగా చెప్పినప్పుడు ఎవరైతే కొంచెం ప్రయత్నం చేస్తారో, బుద్ధిని కాస్త ఉపయోగిస్తారో వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది.
అంటే ఇది కాస్త స్థాయి కలిగినటువంటి సాధకుల కోసం చెప్పబడింది. మరైతే ఏంటి మరి లోతైనటువంటి అర్థం? మనకి ఆధ్యాత్మిక వికాసానికి ఇక్కడ 3 రకాలైనటువంటి సాధనా మార్గాలు చెప్పారు. ఏమిటంటే భగవద్గీతను అధ్యయనం చేయటం, గంగా జలాన్ని పానం చేయటం, మురారి అంటే శ్రీకృష్ణుడిని అర్చించటం అని చెప్పారు. మొట్టమొదటిది ఏమిటి? భగవద్గీత. భగవద్గీత కించిత్ అధీత. భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేయండి అన్నారు. అంటే కొంచెం అంటే మనం ఏదో భగవద్గీత అనేటువంటి పుస్తకం తీసుకొని దాంట్లో 4 శ్లోకాలు చదివేసి ఇక నమస్కారం పెట్టేసి అక్కడ పెడతాం కాదు. ఇది పై అర్థం ఏమిటంటే అది. కానీ పై అర్థమేగా తీసుకుంటే మనకి ఏమి ప్రయోజనం ఉండదు. మరి ఏంటి అంటే ఆ భగవద్గీత యొక్క సారం మొత్తాన్ని కూడా మనం గ్రహించగలగాలి. ఈ మానవ జీవితం వచ్చింది దేనికనంటే నిజంగా చెప్పాలంటే ఆ సారం గ్రహించడం కోసమే ఈ జీవితం వచ్చింది. ఏదో డబ్బు సంపాదించడం కోసం, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించడం కోసం, లేదా గొప్ప పదవులు సంపాదించడం కోసం, వీటి కోసం కాదు వచ్చింది. ఇదిగో దీనికోసమే వచ్చింది. ఎందుకనంటే భగవద్గీత యొక్క గొప్పతనం ఏమిటో మనం తెలుసుకోవాలి. భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు అంటే వేదాలకి అంతంలో ఉన్నటువంటివి, వేదాంతం అంటారు. ఆ వేదాలకు అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. దీన్నే బ్రహ్మ విద్య అన్నారు. దీన్ని యోగ శాస్త్రము అన్నారు. యోగ శాస్త్రము అని అంటే యోగము అంటే కలయిక. ఏమిటి కలయిక అంటే జీవుడు దేవుడితో కలయిక. అదిగో అట్లా కలిపేటువంటిది, జీవుణ్ణి దేవుడిగా మార్చేటువంటిది, జీవుణ్ణి దేవుడి స్థానంలో కూర్చోబెట్టేటువంటిది, ఈ జీవభావాన్ని వదిలించి మనకి ఆత్మస్థానాన్ని, ఆత్మస్థితిని కలిగించేటువంటిది ఈ భగవద్గీత. అందుకనే ఈ భగవద్గీత అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. సుమారుగా 48 భాషల్లో 125 దేశాల్లో ఈ భగవద్గీత ఉంది. కేవలం మన దేశంలోనే, పుట్టింది మన దేశంలోనే, కానీ 125 దేశాలకి ఇది వ్యాపించి ఉన్నది ఈ భగవద్గీత అనేటువంటిది. ఇది 18 అధ్యాయాలతో ఉన్నది. ఈ 18 అధ్యాయాలు 18 యోగాలు, 18 మెట్లు. ఈ ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరికి ఆ మోక్షం అనేటువంటి దాన్ని ఎలా అందుకోవాలో మోక్ష సన్యాస యోగం అనేటువంటి పేరుతో చివరిలో తెలియజేస్తాడు. మరి ఏమిటి భగవద్గీత యొక్క గొప్పతనం? ఎందుకనంటే గొప్పతనాన్ని కనుక తెలుసుకోకుండా, దాని యొక్క ప్రాధాన్యతను కనుక తెలుసుకోకపోతే మనం దాని గురించి అంతగా పట్టించుకోము. ఏదైనా చాలా గొప్పది అని అనుకుంటేనే దాని వైపు చూస్తాం. ఏదో మామూలుగా ఉన్నది అని అంటే దాన్ని పట్టించుకోమన్నమాట. ఇప్పుడు మీ ఇంట్లో ఒక పెరట్లో మొక్కలన్నీ మొలుస్తూ ఉన్నాయి. ఏదో పూల చెట్లు, కాయగూరల చెట్లు వేసుకున్నారు. అందులో ఏదో ఒక మొక్క మొలుస్తూ ఉంది. చూశారు మీరు, అది ఏమిటో అనుకున్నారు. ఆ పీకటం ఎందుకులే, కాస్త పెద్ద అయిన తర్వాత చూద్దాం అనుకున్నారు. ఆ మొక్క అట్లాగనే మొలుస్తూ ఉంది, పిచ్చి మొక్క మొలిసినట్టు మొలుస్తూ ఉంది. ఒక రోజున ఒక సాధువు సన్యాసి మీ ఊర్లోకి వచ్చాడు. వస్తే ఆయన ఇంటికి భోజనానికి పిలిచారు. ఎందుకంటే సాధు పురుషుల్ని కనుక భోజనానికి పిలిచి వాళ్ళకి భోజనం కనుక పెడితే మనకు పుణ్యం అనేటువంటిది ఈ లోకంలో గృహస్థులకి ధర్మంగా చెప్పబడి ఉందన్నమాట. అందుకని పిలిచారు. ఆయన కాస్త కాళ్ళు చేతులు గడుక్కోవటం కోసం ఆ దొడ్లోకి వెళ్ళి ఆ కాళ్ళు చేతులు గడుక్కుంటా ఉన్నాడు. అలా ఒక్కసారి చూశాడు ఆ మొక్కలకెళ్ళి. చూసేప్పటికీ ఈ మొక్క కనపడింది. అప్పుడు ఆ ఇంటి యజమాని పిలిచి, ఏమయ్యా ఆ మొక్క సంగతి నీకేమైనా తెలుసా అన్నాడు. ఏదో పిచ్చి మొక్క అండి, పీకటానికి ఓపిక లేక మానుకున్నాను, అసలు దాని గురించి నేను పట్టించుకోలేదండి అని అన్నాడు. కాదు, అది చాలా బ్రహ్మాండమైనటువంటి మొక్క. సామాన్యంగా ఆ మొక్క ఎక్కడ కూడా ఉండదు, అది వేసినా కూడా మొలవదు, అది ఎట్లనో నీ దొడ్లో మొలుస్తుంది. ఏమిటిదనంటే అది విషహరం. బాగా ఒక త్రాచుపాము కనుక కరిస్తే ఈ మొక్క యొక్క రసాన్ని కనుక అక్కడ పిండితే ఆ త్రాచుపాము విషం అంతా హరించిపోద్ది, ఒక్క నిమిషంలో అతను మళ్ళీ సజీవుడు అవుతాడు అని చెప్పాడు. అప్పటికి పాపం ఎంతోమంది పాము కాటు వల్ల చనిపోయినటువంటి వాళ్ళు, బాధపడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికి కూడా ఈయనకి మరి దొడ్లో ఉంది కానీ తెలియదు కదా, అందువల్ల దాన్ని ఉపయోగించాలి. ఇక ఇప్పుడు తెలిసింది కదా, అందుకని ఎక్కడన్నా ఎవరన్నా అట్లా పాము కాటుతోటి కనుక బాధపడతా ఉంటే వెంటనే ఈయన ఇదిగో దీన్ని తీసుకెళ్ళి ఆ రసం తీసుకెళ్ళి దాని మీద వేసేవాడు. వాళ్ళు కాసేపట్లోనే ఉపశమనం కలిగేది, హాయిగా ఆనందంగా ఉండేది. అందరూ కూడా అయ్యా నువ్వు రక్షించావయ్యా, ప్రాణం రక్షించావు, మా వారి ప్రాణం రక్షించావని పాపం ఆ ఇంటి ఇల్లాలు ప్రార్థిస్తూ ఉండేది. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అని అంటే ఒకప్పుడు దాని గురించి తెలియనందువల్ల దాని ప్రయోజనం తెలియలా. ఇప్పుడు తెలిసింది. తెలిసేటప్పటికల్లా దాని యొక్క ప్రయోజనం తెలిస్తే దానికి ఎంతో ఉపయోగపడింది.
అలాగనే మనం కూడా భగవద్గీత ఎవరో చెప్తుంటారు భగవద్గీత అంటే చాలా మంచిదండి, భగవద్గీత అయితే ఎంతో పుణ్యం అండి, అది చదువుకుంటే బాగుంటుందండి అని అంటే ఏం పోయిందిలే, మనం కూడా 10 రూపాయలు పెట్టి బుక్ కొనుక్కుందాం. కొనుక్కొని ఏం చేస్తాం, మన మందిరంలో దేవుడి దగ్గర పెడతాం, లేకపోతే ఎక్కడన్నా గుట్లన్నా పెడతాం. గుట్లో పెడితేనేమో అప్పుడప్పుడు తీసుకొని శ్లోకమో 2 శ్లోకాలో లేకపోతే ఓ అధ్యాయమో చదువుతాం, చదివి మళ్ళీ అక్కడ పెట్టేస్తాం, నమస్కారం పెడతాం. ఇక మందిరంలో ఉందనుకోండి, ఇక తీసే పని లేదు, చదివే పని లేదు, రోజు నమస్కారం పెట్టి దానికి కూడా పూజ చేస్తూ ఉంటాం. నువ్వు ఎంతకాలం పూజ చేస్తే మాత్రం దాంట్లో ఉన్న విషయం నీకేం అర్థం అవుద్ది కాబట్టి, ఆ గుట్లో పెట్టుకొని నువ్వు అప్పుడప్పుడు చదువుకుంటే నీకేం అర్థం అవుద్ది కాబట్టి భగవద్గీత యొక్క గొప్పతనం తెలిస్తే కానీ ఆ భగవద్గీత ద్వారా నీవు ఏ రకమైనటువంటి శాశ్వత ఆనందాన్ని, ముక్తిని, మోక్షాన్ని పొందొచ్చో తెలుస్తుంది. ఆ భగవద్గీత మోక్షాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానాన్ని అందిస్తుందని, ఆ జ్ఞాన మార్గంలో నిన్ను నడుపుతుందని, ఆ నడిచేటువంటి మార్గంలో నీకు వచ్చేటువంటి ఆటంకాలన్నింటినీ కూడా అది అడ్డం జరిగిస్తుందని, ఇవన్నీ తెలిస్తే కదా నువ్వు ఆ భగవద్గీత జోలికి పోయేది. లేకపోతే మనకి పుణ్యం వచ్చేస్తుందిలేండి, మనకెందుకు ఊరికి ఒకసారి నమస్కారం పెట్టుకుంటే సరిపోద్ది, లేకపోతే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, ఆ చివరి నుంచి చివరి దాకా ఒకసారి 2 సార్లు చదివేస్తే సరిపోద్ది, మనకు మొత్తం వచ్చేసినట్టే అని అనుకుంటే నీకేం ప్రయోజనం? కొంతమంది అనుకుంటారు, ఏమంటే భగవద్గీత ఇప్పుడు నాకు దాదాపు 6 అధ్యాయాల దాకా వచ్చిందండి, ఇక 7వ అధ్యాయం కాడి నుంచే రావాలండి అంటాడు. ఏంటి వచ్చిందంటే, నేను మొట్టమొదటి తిట్ట పొరపాటు పడే, వచ్చిందనంటే 6 అధ్యాయాల వరకు ఈయన మొత్తం అర్థం చేసుకున్నాడేమో, ఇక 7 నుంచి అర్థం కాలేదేమో అని అనుకునేవాడిని. 6 అధ్యాయాలు చదవటం వచ్చింది, ఆ తర్వాత ఏంటంటే ఆ ఒత్తులు పొల్లులు అవన్నీ చదవటం కష్టంగా ఉంది, అందుకని రాలా, అందుకని అది నేర్చుకోవాలి. వాళ్ళ జీవిత లక్ష్యం ఏమిటంటే 18 అధ్యాయాలు ఒక్కసారి చదవటం నేర్చుకోవాలి, అది లక్ష్యం. ఆ లక్ష్యం వల్ల ఏం ప్రయోజనం? ఏమీ లేని దానికంటే అది మంచిదే, కానీ దానివల్ల నీకేం ప్రయోజనం లేదు. భగవద్గీత యొక్క ఉపయోగం ఏమిటో, భగవద్గీత ద్వారా నువ్వు ఏమి తెలుసుకోవాలనో, ఆ భగవద్గీత అంటే ఏమిటో దాన్ని తెలిస్తే, దాని యొక్క విలువ తెలిస్తే, దాని యొక్క గొప్పతనం తెలిస్తే అప్పుడు దాన్ని వదిలిపెట్టవు. కాబట్టి దాని యొక్క విలువ తెలియాలి. ఆ విలువ నిజంగా తెలుసుకోవాలంటే గీతా ధ్యానంలో భగవద్గీత యొక్క మహాత్యాన్ని, గొప్పతనాన్ని తెలియజెప్పేటువంటి ఒక శ్లోకం ఉంది. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని. ఇది శ్లోకం. ఈ శ్లోకం అయితే చాలా చిన్నదే కానీ అర్థం మాత్రం నీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఎందుకంటే భగవద్గీత యొక్క మొత్తం భావన అంతా కూడా, భగవద్గీత యొక్క గొప్పతనం అంతా కూడా దీంట్లో నీకు తెలుస్తుంది. సర్వోపనిషదో గావః, ఉపనిషత్తులన్నీ కూడా ఆవులు. దోగ్ధ గోపాలనందన, ఈ ఆవులకి పాలు పితికేటువంటి వాడు కావాలి కదా, ఆ పాలు పితికేటువంటి వాడు గోపాలనందన. ఎవరు గోపాలనందనుడు? గోపాలనందనుడే నందనందనుడు, ఆ నందనందనుడే యశోదానందనుడు, ఆయనే వాసుదేవుడు, ఆయనే దేవకీనందనుడు, ఆయనే శ్రీకృష్ణుడు. ఈ పేర్లేమి పెట్టకుండా దోగ్ధ గోపాలనందన అన్నారు. దాంట్లో ఎందుకన్నారు తర్వాత తెలుసుకుందాం. పార్థో వత్స, మరి దూడ కావద్దు, ఎందుకంటే ఆవు ఉంటే దూడ కూడా ఉండాలి కదా, అదిగో దూడ. పార్థో వత్స, పార్థుడు, అదిగో అర్జునుడేమో దూడ. సరే, పాలన్నీ దూడే కాబుద్దా, దూడ కాసి తాగిన తర్వాత మిగిలినటువంటి పాలన్నీ మళ్ళీ జనానికి. అయితే ఈ పాలు తాగడానికి ఎవరు అర్హత ఉంది, ఎవరికి అర్హత ఉంది అని అంటే సుధి భోక్త, సుధి భోక్త. సు అంటే మంచి, ధి అంటే బుద్ధి, అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళే ఈ పాలు తాగడానికి అర్హత కలిగినట్టు. మామూలు పాలు కనుక తాగాలంటే మన దగ్గర డబ్బులు ఉంటేనే అర్హత. ఆ డబ్బులు కనుకుంటే పాలు తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, ఏమైనా తాగొచ్చు. కానీ ఈ పాలు తాగాలంటేనే మంచి బుద్ధి. ఏమిటా మంచి బుద్ధి? మంచి బుద్ధి అంటే పరమాత్మ వైపుకు తిరిగినటువంటి బుద్ధి, లేదా పరమాత్మ వైపుకు తిరగటానికి వీలున్నటువంటి బుద్ధి, అదిగో ఆ రకమైనటువంటి వాసనలు ఉన్నటువంటి బుద్ధి, అదిగో అలాంటి బుద్ధి ఉండాలి. శుద్ధి భోక్త, వాళ్లే ఆ పాలు తాగలిగినటువంటి వాళ్ళు. మరి అసలు పాలేంటండి ఇంతకీ? దుగ్ధం గీతామృతం మహత్. ఈ దుగ్ధం, ఈ పాలేమిటంటే మహత్ గీతామృతం, గొప్పదైనటువంటి గీతామృతమే ఈ పాలు అన్నారు. గీత అని అనుకుంటే గీతామృతం అని అన్నారు, అంటే దీన్ని అమృతంతో పోల్చారు. ఎందుకంటే ఈ అమృతం, గీతామృతం ఉండే మామూలు అమృతం కంటే చాలా గొప్పదట. మామూలు అమృతం ఉండే ఆ అమృతం దేవలోకంలో ఉంటుంది. ఆ దేవలోకంలో ఉండేటువంటి అమృతాన్ని మనం అందరం ఎప్పుడో తాగిన వాళ్ళమే. ఎట్లా తాగామండి, ఎప్పుడు తాగామండి, మీకేమైనా గుర్తు అంటే నాకేం గుర్తక్కర్లా, అందరం తాగుతాం. ఎందుకంటే మనం పుణ్యకర్మలు చేస్తున్నాం, పాపకర్మలు చేస్తున్నాం.
పాపకర్మలు చేసినప్పుడేమో నరకయాత్రలు అనుభవించాలా, పుణ్యకర్మలు చేస్తేనేమో స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తాం. ఆ స్వర్గానికి పోవడం అంటేనే దేవజన్మ అనమాట. మన పుణ్యాలన్నీ పక్వానికి వచ్చినప్పుడు మనం దేవజన్మ ఎత్తాం. ఆ దేవజన్మ ఎత్తినప్పుడు దేవలోకానికి పోతాం. దేవలోకానికి పోయిన తర్వాత వెంటనే మనం నోరు పగలు తీసి అమృతం పోస్తాం. అది దేవలోకంలో ఉన్న అమృతం. ఆ అమృతం పోసిన తర్వాత ఏమవుతారంటే మనం చాలా కాలం జీవిస్తాం. చాలా కాలం జీవిస్తాము కానీ శాశ్వతంగా ఉండం. ఎంతకాలం జీవిస్తామండి? నీ పుణ్యకర్మలు నువ్వు ఎంత చేశావో అదిగో ఆ సుఖాలు అనుభవించిన దాకా ఉంటావు. ఈ పుణ్యకర్మలు ఖర్చు అయిపోగానే అవి కాస్త వచ్చేస్తాయి. ఇక్కడ పుణ్యకర్మలు కనుక నువ్వు మొత్తం 4 గంటలు చేసావనుకో అక్కడ 4000 సంవత్సరాలు నువ్వు సుఖాలు అనుభవించవచ్చు. ఇక్కడ 10 గంటలు చేసావనుకో 10,000 సంవత్సరాలు అనుభవించవచ్చు. 100 గంటలు చేసావనుకో 1,00,000 సంవత్సరాలు అనుభవించవచ్చు. కానీ ఆ తర్వాత అయినా సరే అక్కడి నుంచి మళ్ళీ కిందకి రావాల్సిందే, ఈ మత్స్యలోకాన్ని వెతుక్కోవాల్సిందే. అది అక్కడ పోసేటువంటి అమృతం. అంటే ఆ అమృతం ఎలాంటిదనంటే తాత్కాలికంగా నీకు కొంతకాలం ఆ సుఖాలని భోగాలను ఇచ్చేది. కానీ ఈ అమృతం ఉండే ఈ గీతామృతం నిజంగా దీన్ని కనుక నువ్వు ఇక్కడ తాగగలిగావా ఈ అమృతం నీకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. మళ్ళీ ఈ లోకంలోకి వచ్చే పని లేదు, మళ్ళీ జన్మ ఎత్తే పని లేదు, శాశ్వతంగా పరమాత్మ స్థానంలో కూర్చుంటాం. అందుకని ఈ అమృతం చాలా గొప్పది. ఇక ఆ అమృతం ఉండే అది కాస్త ఖర్చు అయిపోయేది. అందరికీ పోస్తా ఉంటే అది ఖర్చు అయిపోద్ది. ఇప్పుడు ఈ అమృతం ఉండే అందరికీ పోస్తా ఉంటే ఇది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గీతామృతాన్ని నువ్వు ఎంతమంది కన్నా చెప్పు, ఎంతమంది కన్నా పోయి పోస్తాను కొద్దీ నీలో పెచ్చైపోతూ ఉంటుంది. అందుకని ఇది చాలా గొప్పదనమాట. అదిగో అటువంటిది గీతామృతం ఇది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి భగవద్గీత గ్రంథాన్ని, ఆ గ్రంథం యొక్క గొప్పతనాన్ని, మహాత్యాన్ని తెలియజేయటానికి ఇక్కడ చెప్పినటువంటి శ్లోకంలో ఉపనిషత్తులన్నీ కూడా గోవులు అన్నారు. మరి భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం కదా. అంటే ఉపనిషత్తులన్నింటినీ కూడా పిండితే ఏమొచ్చిందో ఆ సారమే భగవద్గీత. అందుకని ఉపనిషత్తులన్నీ గోవులు అన్నారు. ఆ గోవుల యొక్క పాలన్నీ పిండితే వచ్చేటువంటిదే ఈ గీతామృతం, ఈ భగవద్గీత అనేటువంటి అమృతం. మరి ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయండి? ఉపనిషత్తులు చాలా ఉన్నాయి, 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. అయినప్పటికీ సుమారుగా 300-350కే పేర్లు తెలుస్తూ ఉన్నాయి. 108కే మంత్రాలు ఉన్నాయి. అందులో 10 ఉపనిషత్తులు బాగా శ్రేష్టమైనటువంటివి, దశోపనిషత్తులని అందరూ కూడా భాష్యాలు రాసినటువంటివి. ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఇన్ని ఉండటాన ఋగ్వేదంలో కొన్ని, యజుర్వేదంలో కొన్ని, సామవేదంలో కొన్ని, అథర్వవేదంలో కొన్ని, ఇలా అన్నింటిలో ఈ ఉపనిషత్తులు ఉండటం వల్ల ఈ ఉపనిషత్తుల్లో కొన్ని ద్వైతోపనిషత్తులు, అద్వైతోపనిషత్తులు అని ఉన్నాయి. మరి అన్ని ఉపనిషత్తులు పైకి చూడటానికి తేడాగా ఉంటాయి, కానీ ఆ ఉపనిషత్తుల యొక్క సారం ఏదైతే ఉందో అది మాత్రం ఒకటే. ఇప్పుడు ఆవులు ఉన్నాయి అనుకోండి, మీ ఇంట్లో 10 ఆవులు ఉన్నాయి. నల్లావులు కొన్ని ఉన్నాయి, కర్రావులు కొన్ని ఉన్నాయి, తెల్లావులు కొన్ని ఉన్నాయి, మచ్చలావులు కొన్ని ఉన్నాయి, పొట్టి కొన్ని ఉన్నాయి, పొడుగు కొన్ని ఉన్నాయి, మెత్తటి కొన్ని ఉన్నాయి, సాధువు కొన్ని ఉన్నాయి, పొడిచేయి కొన్ని ఉన్నాయి. ఎన్ని రకాల ఆవులున్నా ఆ ఆవుల నుంచి పిండామనుకో పాలు, అవి మొత్తం కూడా తెల్లగా ఒకే రకంగా ఉంటాయి, ఒకే రుచిగా ఉంటాయి. ఆవులు ఎన్ని రకాలుగా ఉన్నా వాటి యొక్క పాలు మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఉపనిషత్తులు ఎన్ని ఉన్నప్పటికీ ఈ ఉపనిషత్తులు అనేటువంటి గోవుల నుంచి పిండినటువంటి ఈ గీతామృతం అనేటువంటి పాలు ఎలా ఉంటాయనంటే ఒకే రకంగా ఉంటాయి. దీంట్లో మాత్రం ఏ తేడా లేదు. అందుకనే ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఒక దాంట్లో అలా, ఒక దాంట్లో ఇలా చెప్పారేమిటండి అని చాలా మందికి అనుమానం వస్తున్నాయని ఈ ఉపనిషత్తుల యొక్క సారం మొత్తాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడంటే ఆ మొత్తాన్ని పాలు పిండేశాడు. ఆయన పిండి ఇదిగో గీత అని తయారు చేశాడు. అది ఈ శ్లోకం యొక్క భావం. అవన్నీ మీరు చూడాలంటే కష్టము, కాబట్టి ఈ ఆవుల దగ్గరికి పోవద్దు, వాటి దగ్గరికి పోతే కొన్ని తంతుంటాయి, మీకేమో పాలు పిండటం చేత కాకపోతే మీరు దెబ్బలు తింటారు, అందుకోసం అని చెప్పి నేనే ఆ తంటాలన్నీ పడి ఇదిగో ఈ పాలు పిండి మీకు ఇస్తున్నానయ్యా, ఇదిగో భగవద్గీత రూపంలో అని భగవానుడే ఈ శ్రమంతా చేసేసాడు. మనకి ఏ శ్రమ లేకుండా చక్కగా మనకి వండి మన ముందు పెట్టాడు. ఇది భగవద్గీత అంటే, ఉపనిషత్తుల యొక్క సారం అంటే అది. మరి అటువంటి ఈ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి విషయం అంతా కూడా ఏమిటంటే పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పేది, ముక్తిని అందడానికి, మోక్షాన్ని అందుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించేది. నువ్వు పరమాత్మయ్యా, నువ్వు జీవుడివి కాదు, నువ్వు దేవుడివే
కానీ ఇప్పుడు ఒక ముసుగు వేసుకొని, ఈ అహంకారం అనేటువంటి ముసుగు వేసుకొని నువ్వు జీవుడిగా ఉంటున్నావు, ఈ ముసుగు కాస్త తొలగించుకో, నువ్వు కాస్త దేవుడివే అవుతావు, నీ యథార్థ స్వరూపం నీకు వస్తుంది అని తెలియజెప్పేటువంటి ఉపనిషత్తులు. ఆ చెప్పినటువంటి ఉపనిషత్తుల యొక్క సారం మొత్తాన్ని కూడా మనకి 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి అట్లా ఒక్కొక్క తరగతి ఎక్కించినట్టుగా 18 అధ్యాయాలుగా మనల్ని 18 మెట్లు ఎక్కించడానికి శ్రీకృష్ణ భగవానుడు ఇదిగో ఈ భగవద్గీత అనేటువంటి దాన్ని మనకి తయారు చేసి వండి మనకి వార్చి అట్టిపెట్టి మనకు అందిస్తూ ఉన్నాడు. మరి ఉపనిషత్తులన్నీ గోవులు కదా, మరి దోగ్ధ గోపాలనందన అన్నారే, అంటే ఈ పిండేటువంటి వాడు గోపాలనందనుడని. ఎందుకని గోపాలనందనుడు అన్నారు? కృష్ణుడని అనలేదే, వాసుదేవుడు అని అనలేదే, ఇలా ఏదో పేరు పెట్టలేదే, గోపాలనందనుడు అన్నారు. ఎందుకనంటే మరి ఆవుల యొక్క పాలు పిండాలి కదా, ఆవులు పాలు పిండాలంటే ఆ పాలు పిండేటువంటి వాళ్ళు ఎవరు? గోపాలుడు అంటారు. గోవుల్ని పాలించేవారు కనుక గోపాలుడు అంటారు. ఆ గోపాలుడే రాను గొల్లవారులైంది. ఈ గోపాలుడే గొల్లవాళ్ళు అనేటువంటి పేరు అలా క్రమక్రమంగా మార్పులు చెంది అలా పిలవటం కష్టమై తగ్గిపోయిందనమాట. ఈ గోపాలుడు ఎవరైతే ఉన్నారో గోవుల్ని పాలించేటువంటి వారు, వాళ్ళకి చిన్నతనం నుంచి కూడా ఆ వృత్తిలో నైపుణ్యం ఉంటుంది. ఇప్పుడు చూడండి, వ్యాపారస్తుడు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఆయన ఏ వ్యాపారం చేస్తే, బంగారం వ్యాపారం చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కొడుకు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ వ్యాపారంలో అట్లా కూర్చోగానే వాడికి తొందరగా అందులో నైపుణ్యం వచ్చేస్తుంది. అదే కొత్తవాడు ఎవడన్నా వచ్చాడనుకోండి, వాడికి అన్నీ నేర్పాల, ఈ గీట ఎట్ట పెట్టాలను, తూకం ఎట్ట వేయాలను అన్నీ కూడా నేర్పాలి, ఒక్కోటి 15 సార్లు నేర్పాలి. కానీ వాడికి అలా అక్కర్లా, వాడికి ఏమి చెప్పకుండా ఆ తండ్రిని చూస్తూ వీడు కూడా నేర్చుకుంటాడు. అంటే అనుభవం బాగా ఉంటుంది అనమాట. అలాగనే ఈ గోవులకి పాలు పిండటం కూడా మీరో నేనో కనుక పోతే తన్నులు తిని రావాల్సి వచ్చింది. అందుకని దానికి ఎవరు పోవాలి అంటే ఆ గోపాలుడే పోవాలి. ఈయన గోపాలనందనుడు, ఈయన కూడా చిన్నప్పటి నుంచి గోవుల్ని పాలించినటువంటి వాడే కదా శ్రీకృష్ణుడు. అందుకని గోపాలనందనుడు బాగా నైపుణ్యంతో ఈ పాలని పిండగలిగినటువంటి వాడు. అంటే ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారం మొత్తాన్ని కూడా నైపుణ్యంతో చక్కగా తీసుకొచ్చేటువంటి వాడు, చక్కగా ఈ జ్ఞానాన్ని ఈ భగవద్గీత రూపంలో అందించగలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు అని అదిగో ఆయన్ని ఇక్కడ గోపాలనందనుడు అన్నారు. సరే, పాలైతే పిండుతారు, మరి పాలు దూడ తాగాలి కదా ముందు, అందుకని ఇప్పుడు దూడను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకని పార్థో వత్స, దూడ ఎవరయ్యారంటే పార్థుడు అన్నారు. అర్జునుడు ఏందంటే అర్జునుడి గొప్ప, ఎంతమంది లేరు అక్కడ, ఎంతోమంది ఉన్నారు కదా. దూడగా అర్జునుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవటం? 18 అక్షోణుల సేన ఉంది, దాదాపు 85 లక్షల మంది వీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు, యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, మామూలు సేవకులు కాకుండా. ఆ 18 అక్షోణుల్లో ఇన్ని లక్షల మందిలో అటు కౌరవ పక్షంలో కానీ ఇటు పాండవ పక్షంలో కానీ చాలామంది, దాదాపు ఒక 100-120 మంది వీరులు ఉన్నారు, బాగా మహావీరులైనటువంటి వాళ్ళు. ఇంకా అందుట్లో చెప్పుకోదగినటువంటి వాళ్ళు దాదాపు 10-12 మంది ఉన్నారు. ఎదురుగానేమో భీష్మద్రోణులు ఉన్నారు. భీష్ముడు ఎలాంటి వాడు? ఆయన చాలా గొప్పవాడు, 400 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి వాడు, మహాపరాక్రమశాలి అయినటువంటి వాడు, సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు. మరి ఆయనకి చెప్పలేదే? మరి ద్రోణాచార్యుడు ఉన్నాడు, బ్రాహ్మణుడు, మరి ఆయన అస్త్రశస్త్ర విద్య గురువైనటువంటి వాడు, ఆయన్ని ఎన్నుకోలేదే? దూడగా ఆయన్ని ఎన్నుకోలేదు శ్రీకృష్ణుడు. ఎందుకని ఎన్నుకోలేదు భీష్మద్రోణులు అంటే, వాళ్ళు ఉన్నది అధర్మపక్షంలో, వాళ్ళ మనసు ధర్మపక్షంలో. మనుషులేమో అధర్మపక్షంలో ఉంటారు, మనసులేమో ధర్మపక్షంలో ఉంటాయి. అందుకని ద్వైతీ భావంతో ఉన్నటువంటి వాడిని ఎన్నుకోకూడదు అనుకున్నారు, అందుకని వాళ్ళని తీసేశాడు. సరే, కానీ ఇటు పక్క అర్జునుడి కంటే పెద్ద ఆయన ధర్మరాజు ఉన్నాడే. ధర్మరాజు ఎలాంటి వాడు? సాక్షాత్ ధర్మదేవత అట్లా దిగి వచ్చినట్టే. ఎందుకంటే ఆయన ధర్మదేవత కొడుకే, అసలు యమధర్మరాజుకి జన్మించినటువంటి వాడు. అందువల్ల ఆయన ధర్మం మూర్తి భవించినటువంటి వాడు, అసత్యం పలకనటువంటి వాడు, పరమశాంతమూర్తి, ఎవరిని ఏమీ ఒక్క మాట అనేటువంటి వాడు కాదు, ఎంతో సహనం కలిగినటువంటి వాడు, క్షమాగుణం కలిగినటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు, శ్రీకృష్ణుని యందు అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వాడు. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఆయన ఎందుకయ్యా ఎన్నుకోలేదు ధర్మరాజుని? ధర్మరాజుకే చెప్పొచ్చు కదా ఈ భగవద్గీత. అంటే వత్స, దూడ, ఈ దూడను ఎందుకని ఆయన ఎందుకు ఎన్నుకోలేదు అని అంటే, కొంతమంది ఏం చేస్తారంటే
పశ్చాత్తాపం చెందుతారు. పశ్చాత్తాపం అంటే ఏమిటి? పని అయిపోయిన తర్వాత దిగులు పడతాం. అయ్యో అనవసరంగా అట్ట చేశానే, అట్ట చేయకుండా ఎట్ట చేస్తే బాగుండేదే అనుకునేవాళ్ళు. కొంతమంది పూర్వతాపం చెందుతారు. పూర్వతాపం అంటే ముందుగానే అయ్యో అట్లా చేయకుంటే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని ముందుగానే ఆలోచించుకునేవాళ్ళు. పనంతా అయిపోయిన తర్వాత ఏడ్చేవాడి కంటే పని కాకముందే జాగ్రత్తగా ఆలోచించుకునేవాడు మంచిది కాదు. కానీ ధర్మరాజునే అదిగో ఆ రకం. అంతా అయిపోయిన తర్వాత ఏడ్చేవాడు. ఏం చేశాడు ఆయన? యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి సమయం వచ్చేటప్పటికల్లా నేను కూర్చొని అన్నాడు. ఎందుకయ్యా నువ్వెందుకు కూర్చోవయ్యా సింహాసనం మీద? ఇప్పుడు దేనికి ఇంత బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేసింది అని అంటే, అయ్యో నా మూలాన నా వాళ్ళందరూ పోయారు, ఎంతమంది పోయారు, వీళ్ళందరినీ చంపినటువంటి పాపం నాకు చుట్టుకుంటా ఉంది, వీళ్ళందరూ రక్తంతో తడిసినటువంటి కూడు నన్ను తినమంటావా? ఈ సింహాసనం మీద నన్ను కూర్చోమంటావా? నేను కూర్చోను, నాకు అక్కర్లా, నాకు ఈ రాజ్యం వద్దు, నేను అరణ్యాలకు పోతా అని అంటున్నాడు. శ్రీకృష్ణుడు చెప్పాడు, భీముడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, నకులుడు చెప్పాడు, సహదేవుడు చెప్పాడు, ద్రౌపది చెప్పింది, చిన్నపిల్లలు చెప్పారు, పెద్దోళ్ళు చెప్పారు, మహాత్ములు చెప్పారు, ఋషిపుంగవులు చెప్పారు. ఇదే శాంతి పర్వం అంతా సగానికి పైన మహాభారతంలో. ఇంతమంది చెప్పినా ససేమిరా అంటున్నాడు. చివరికి ఎప్పుడో చెప్పంగా అదిగో అప్పటికి అంగీకరించాడు. అందుకని ముందుగా జాగ్రత్త లేకుండా పనంతా అయిపోయిన తర్వాత చేసేదంతా చేసి చివరికి ఏడ్చేవాడు నాకెందుకు లేనుకొని ఆయన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సరే ఇక భీముడు ఉన్నాడు, మరి ఈయన చెప్పొచ్చు కదయ్యా, అర్జునుడి కంటే పెద్దోడు కదా. ఈ భీముడికి పశ్చాత్తాపం లేదు, పూర్వతాపం లేదు, మధ్యతాపం లేదు. వీడు మొదట్లోనూ బాధపడ్డు, చివరిలోనూ బాధపడ్డు, మధ్యలోనూ బాధపడ్డు. అసలు వాడికి బాధ అంటే ఏమిటో తెలియదు. అసలు యుద్ధం చేసింది ఏంటంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం కాదు. భీముడు యుద్ధం చేసింది తన అక్కసు తీర్చుకోవడం కోసం, తన ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవడం కోసం, తనని కష్టపెట్టినటువంటి వాళ్ళ అంతు తేల్చడం కోసం, అందుకోసం యుద్ధం చేశాడు. అందుకనే 100 మంది దుర్యోధనాదుల్ని 100 మంది అన్నదమ్ముల్ని చంపుతున్నప్పటికీ కూడా ఒక్కసారి కూడా అయ్యో చంపుతున్నానే అనేటువంటి భావన వాడి మనస్సులో రాలా. రోజుకి 10 మందిని, 12 మందిని, 15 మందిని, 20 మందిని చంపినా సరేగాక ఎక్కడ చెలించల మనిషి. కానీ ఒక్క వికర్ణుని చంపేటప్పుడు మాత్రం ఒక్క మాట అంటాడు, సోదరా క్షత్రియ ధర్మం చాలా దుర్మార్గమైనటువంటిది, కనుక ఈ ధర్మానికి కట్టుబడి నేను నిన్ను చంపాల్సి వచ్చింది, లేకపోతే న్యాయంగా నిన్ను చంపకూడదు అని అంటూ చంపుతాడు. ఎందుకనంటే ఆ రోజున ప్రతిజ్ఞ చేశాడు, మీ 100 మందిని నేనే చంపుతాను. అందుకని ఒక్కడిని వదిలిపెడితే ఆ ప్రతిజ్ఞకు భంగం అవుద్ది. అందుకని వాడిని కూడా చంపేశాడు. కానీ అతడు ఆ ద్రౌపది వస్త్రాపరణ సమయంలో ధర్మంగా మాట్లాడినటువంటి వాడు దుర్యోధనుడు సోదరుడు అయినటువంటి వికర్ణుడు. ఆ ఒక్కసారి మాత్రం కొద్దిగా మనస్సులో అట్లా ఒక్క మాట అన్నాడు అంతే. ఇక దుశ్శాసనుడిని చంపేటప్పుడు వేరంగా వేశాడు. ఎందుకంటే దుశ్శాసనుడిని చంపి ఆ గుండెల్ని గుద్ది ఆ రక్తం చిమ్ముతా ఉంటే ఆ రక్తాన్ని కాస్త 2 చేతులతో పట్టుకొని అట్లా పానం చేసి నెత్తి మీద పోసుకొని వేరంగా వేసి ఆ చుట్టూ తిరిగి, వాడు కనుక ఏ రకంగా అయితే అప్పుడు వీళ్ళు అరణ్యాలకు పోతా ఉంటే చుట్టూ తిరిగి గోవు అని అపహాస్యం చేశాడో అదిగో ఆ రకంగా తిరిగి అట్లా చంపాడు. అంటే ఇలాంటి వాడు కనుక అటువంటి వాడికి ఈ జ్ఞానాన్ని చెప్పకూడదని అనుకున్నాడు. అందుకని ఆయన్ని కూడా ఈ దూడగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక మిగిలింది ఎవరంటే అర్జునుడు. ఈ అర్జునుడు అటు ధర్మానికి ధర్మం ఉంది, ఇటు భక్తికి భక్తి ఉంది, ఇటు శ్రీకృష్ణుడితో స్నేహము ఉంది, అంతేకాకుండా ఒక మెత్తటి మనస్సు ఉంది, కర్కశమైనటువంటి బుద్ధి లేదు, ఇలా అన్నీ ఉన్నాయి. కాబట్టి అందుకని అర్జునుడిని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. అందుకని ఇక్కడ పార్థో వత్స అని చెప్పడం జరిగింది. సుధి భోక్త. ఇక తర్వాత ఉన్నది సుధి భోక్త. మరైతే దీన్ని తాగేవాళ్ళు ఎవరయ్యా? ఎక్కడైనా ఏదైనా సరే ఒక వస్తువు మనకు కావాలి అని అంటే, మనం దాన్ని అనుభవించాలంటే, మనం ఉపయోగించుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. ఏ వస్తువైనా మనం కనుక దాన్ని అనుభవించాలంటే ముందు దాన్ని మన డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకోవాలి. ఇది అర్హత. దొంగతనం చేసి తెచ్చుకుంటే అది అర్హత కాదు. కనుక డబ్బు పెట్టి తెచ్చుకోవాలి. అట్లానే పాలు ఉన్నాయనుకోండి, పాలు తెచ్చుకోవాలంటే నీకు ఎంత అర్హత అంటే నీ దగ్గర ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్న పాత్ర. డబ్బు చాలకపోయినా పాత్ర చాలకపోయినా ప్రయోజనం. నీ దగ్గర డబ్బు బాగా ఉంది, కట్టలు ఉన్నాయి, కానీ పాత్ర మాత్రం ఇంత దేశకెళ్ళావు, దాంట్లో బట్టిననే తెచ్చుకుంటావు. లేదు పాత్ర పెద్దదే ఉంది కానీ డబ్బు మాత్రం తక్కువ ఉంది, అందులో దాంట్లో ఆ డబ్బుకు వచ్చినంత వరకే తెచ్చుకుంటావు. ఇది నీ అర్హత. మరైతే
ఈ గీతామృతాన్ని, ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని, దీన్ని తెలుసుకోవటం కోసం ఎవరికి అర్హత ఉంది? ఆ దోగ్ధ పాలు తాగటానికి ఎవరికి ఆ అర్హత ఉంది? ఈ పాలు తాగటానికి, ఈ గీతామృతం అనేటువంటి తాగటానికి అని అంటే, ఈ గీతామృతం అనేటువంటి దాన్ని ఎవరు తెలుసుకోవాలి, ఎవరు అర్హత కలిగినటువంటి వాళ్ళు అనంటే, ఎట్లయితే ఇక్కడ పాత్రని బట్టి నువ్వు ఆ పాలు తెచ్చుకుంటూ ఉన్నావో అట్లనే నీ దగ్గర కావాల్సినటువంటి ఆ సాధన చతుష్టయ సంపద అనేటువంటిది ఉండాలి. అంటే వివేకం ఉండాలా, వైరాగ్యం ఉండాలా, ఒక గురువుని ఆశ్రయించాలా, ఆ గురువు ద్వారా నువ్వు శాస్త్రాన్ని తెలుసుకోవాలా, ఆ గురువుని సేవించాలా, ఆ గురువు ద్వారా మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలా. ఇవన్నీ కూడా నీకు ఉండవలసినటువంటి అర్హతలు అన్నమాట. ఎప్పుడైతే ఈ అర్హతలు ఉంటాయో ఆ అర్హతను బట్టే నీకు ఆ జ్ఞానం అవగతమవుద్ది. అంతే తప్ప నాకు చదువు ఉంది, నా ఎదురుగా పుస్తకం ఉంది కాబట్టి పుస్తకం ఉంది కాబట్టి నేను చదువుతానంటే ఇది అట్లా అర్థమయ్యేది కాదు. ఈ వేదాంతం అట్లా అర్థమయ్యేది కాదు. మిగిలినటువంటి శాస్త్రాలు, లౌకిక శాస్త్రాలని, భౌతిక శాస్త్రమో, రసాయనిక శాస్త్రమో, లేకపోతే లెక్కలో, మరి ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కానీ వేదాంతం మాత్రం అలా మనంతా మనం ఇంట్లో కూర్చొని చదువుకున్నామంటే అర్థమయ్యేటువంటిది కాదు. దాని యొక్క లోటుపాట్లు అర్థం కావు. అందువల్ల దీనికి మనకు కావాల్సినటువంటి సాధన చతుష్టయ సంపద అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అదిగో అలా ఉన్నటువంటి వాడే దీన్ని అందుకునేటువంటి అర్హత కలిగినటువంటి వాడు అవుతాడు. అంతేకాకుండా ఇది అమృతం, గీత అమృతం అన్నారు కాబట్టి అమృతాన్ని అందుకోవాలంటే అందరికీ అర్హత ఉంటుందా? అక్కడ అమృతాన్ని అందుకోవాలన్నా ఇక్కడ పుణ్యకార్యాలు అనేటువంటి అర్హత ఉంటేనే, లేకపోతే పాపకార్యాలు చేసి నాకు అమృతం కావాలంటే పోయిరు. అక్కడ పాపకార్యాలు చేస్తే నరకంలో పోయి శిక్షలు అనుభవించాలి. అదే ప్రకారం ఇక్కడ కూడా ఈ అమృతాన్ని మనం కనుక స్వీకరించాలి అని అంటే మనకి ఈ శాస్త్రాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తపన ఉండాలా, ఒక సద్గురువు లభించాలా, ఆ గురువును నువ్వు గుర్తించాలా, గుర్తించిన తర్వాత అహంకారం లేకుండా గురువుని సేవించాలా, ఆ గురువు ద్వారా శాస్త్రాన్ని శ్రవణం చేయాలా, ఆ గురువు చూపినటువంటి మార్గంలో నువ్వు సాధనలు చేస్తూ ముందుకు పోవాలి, వచ్చినటువంటి ఆటంకాలను తొలగించుకుంటూ నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి. అందువల్ల ఇక్కడ అర్హత అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇక దుగ్ధం గీతామృతం, ఇది అమృతమైనటువంటిది. ఈ అమృతమైనటువంటి దీన్ని శుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఎవరెవరు స్వీకరించారండి? ఎప్పుడెప్పుడు స్వీకరించారండి? ఎప్పటి నుంచో స్వీకరిస్తున్నారు. ఇప్పటికీ 5000 సంవత్సరాల నుంచి కూడా ఈ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎందరో మహాత్ములైనటువంటి వారు, శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, జ్ఞానేశ్వరులు, తిలక్, అరవిందులు, మరి గాంధీ మహాత్ముడు, వినోబా భావే, ఇలా ఎంతమందో ఈ అమృతాన్ని తాగి, అమృతాన్ని పానం చేసి వాళ్ళు పవిత్రులయ్యారు. మరి ఇటువంటి అమృతాన్ని మనం కూడా పానం చేయొచ్చు. ఎందుకనంటే ఇది ఒక మహాసముద్రం. ఈ సముద్రంలో ఎంత లోతుకైనా వెళ్ళొచ్చు, ఎన్ని రత్నాలైనా తెచ్చుకోవచ్చు. సముద్రం అంటే రత్నాలకి నిలయం అంటారు, సముద్రాన్ని రత్న నిలయం అంటారు. అయితే ఆ రత్నాలు పైకి రావు, ఎక్కడో అడుగులు ఉంటాయి, కొన్ని వేల కిలోమీటర్ల కింద ఉంటాయి. అదిగో అంత దూరం పోవాలి, అంత దూరం పోతేనే ఆ రత్నాలు లభించేది. అదేవిధంగా ఇక్కడ కూడా బాగా లోతుగా దిగితేనే ఈ గీత అనేటువంటి జ్ఞానం మనకి అవగతమవుద్ది. అంతే తప్ప పైన ఏదో శ్లోకాలు చదువుకుంటానండి, ఆ కింద ఉన్న భావం చదువుకుంటానండి, నాకు అంతవరకు చాలండి ఈ జన్మకి అని అంటే అంతే నీకు. కనుక ఈ గీత అనేటువంటి దాన్ని ఇలా అధ్యయనం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకే ఇక్కడ భగవద్గీత కించిదధీత అని అంటున్నారు. ఈ భగవద్గీత అనేటువంటి దాన్ని తెలుసుకున్నట్లయితే ఏమిటి ప్రయోజనం? ఏమిటంటే ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటో తెలుస్తుంది. ఏమిటి జీవిత పరమార్థం? మోక్షాన్ని అందుకోవటమే జీవిత పరమార్థం. మరి పరమార్థాన్ని సాధించడం ఎట్లాగో తెలుస్తుంది. ఎట్లా సాధిస్తారు? ఈ జ్ఞానాన్ని శ్రవణం, మననం, నిధిధ్యాసన చేసి సాధనలు చేస్తూ ఉండాలి. ఈ సాధనలన్నింటినీ కూడా ఏ రకమైనటువంటి ఆటంకాలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోవాలి. ఈ ప్రకారంగా చేస్తున్నట్లయితే ఈ గీతా జ్ఞానం వల్ల మన యొక్క పరమ లక్ష్యం ఏదైతే ఉందో, ఆ ముక్తి ఏదైతే ఉందో దాన్ని మనం అందుకోగలుగుతాం. కాబట్టి మానవ జీవితాన్ని సరైనటువంటి మార్గంలోకి మళ్లించడానికి మన యొక్క మనస్సుని అనేకమైనటువంటి ప్రాపంచిక విషయ వ్యామోహాలతోటి లేకుండా దాన్ని క్లియర్ చేసి ఆ నిర్మలమైనటువంటి మనస్సుని ముక్తిని అందుకోవడానికి అదిగో ఆ ఆత్మలో లీనం చేయాలి. ఎప్పుడైతే ఆత్మలో లీనం చేశామో ఈ మనస్సు కాస్త ఆత్మాకారంగా మారిపోద్ది.
ఉప్పుని కనుక నీళ్ళల్లో వేసి కలిపేస్తే నీరుగా మారిపోయినట్టుగా, పంచదార కనుక నీళ్ళల్లో వేస్తే కలిపేస్తే నీళ్ళుగా మారిపోయినట్టుగా, అలాగనే మన యొక్క మనస్సు కూడా క్లియర్గా కనుకున్నట్లయితే, నిర్మలంగా కనుకున్నట్లయితే, నిశ్చలంగా కనుకున్నట్లయితే, ఏకాగ్రంగా కనుకున్నట్లయితే, ఈ మనస్సుని కాస్త ఆత్మలో కనుక తిప్పితే అది ఆత్మాకారంగా మారిపోద్ది. అలా ఆత్మాకారంగా మారిపోవటమే ముక్తి, అదే మోక్షం, అదే జన్మ సార్థక్యత. అదిగో ఆ రకంగా జీవిత సార్థక్యానికి ఉపయోగపడేటువంటి భగవద్గీతని అధ్యయనం చేయాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక రెండవది గంగాజల లవకణికాపీత, గంగాజల పానం. గంగా హిమాలయాల్లో పుట్టింది. మనకి హిమాలయాల్లో గంగోత్రి, అదిగో ఆ గంగోత్రిలో పుట్టింది అంటారు. నిజంగా గంగోత్రిలో పుట్టలా, పుట్టింది ఎక్కడ పుట్టిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆకాశంలో, అంటే విష్ణు పాదాల నుంచి పుట్టింది అది. ఆ విష్ణు పాదాల నుంచి పుట్టినటువంటి గంగని ఒక మహారాజు, భగీరథుడు అనేటువంటి మహారాజు తపస్సు చేసి తీసుకొచ్చాడు. ఆయనకేం పనండి? ఆయనకేం పనంటే ఆయనకి 3 తరాల ముందు సగరుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు ఇక్ష్వాకు వంశంలో. ఆ సగరుడు అశ్వమేధ యాగం చేశాడు. ఆ అశ్వమేధ యాగం చేస్తే అశ్వాన్ని వదిలాడు. ఆ అశ్వం వెంట ఆయనకి 60,000 మంది కొడుకులుంటే ఈ 60,000 మంది కొడుకుల్ని రక్షణకి పంపించాడు. ఆ అశ్వం పోయి భూలోకం అంతా తిరిగి చివరికి పాతాళంలోకి పోయింది. అది పాతాళంలోకి పోతే వీళ్ళు కూడా పాతాళంలోకి పోయారు. దాని ఎమ్మడి పోవాలి కదా, దాన్ని రక్షించుకుంటా ఉంటారు. అది పోయి ఏమైందంటే ఆ పాతాళంలో పోగానే ఎదురుగా కపిల మహర్షి ఆశ్రమం ఉంటే ఆ కపిల మహర్షి ఆశ్రమంలో ఆ మహాముని వెనక అక్కడ నిలబడిపోయింది. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళంతా నేలను తవ్వుకొని లోపలికి పోయి వెతికితే ఎక్కడా కనపడలా. 60,000 మంది కాదు, పడ్డారు బాగా, అన్ని పక్కల పడి వెతికారు. వెతికితే చెట్టు చివరికి కపిల మహర్షి ఆశ్రమంలో ఇది కనపడ్డది. ఓహో, ఈ మహర్షి దీన్ని ఇక్కడ కట్టేసి ఉంటాడని చెప్పి ఆయన్ని అనేక రకాలుగా కేకలేసి పిలిచాడు. ఆయనేమో నిశ్చలమైనటువంటి ధ్యానంలో ఉన్నాడు, అసలు ఈ లోకంలోనే లేడు. ఒక్క మాటకు కూడా వీళ్ళు జవాబు ఇవ్వాల. ఎంతో గోలగాలు చేశారు, 60,000 మంది గోల చేశారు. ఆహా, చిట్టు చివరికి వాళ్ళ యొక్క గోల ఎంత అయిందనంటే ఆయన యొక్క ధ్యానానికి భగ్నం కలిగించేంత చేశారు. ఎందుకనంటే ఆయన గడ్డం పీకే వాళ్ళు ఒకళ్ళు, మా మనిషిని పొడిచే వాళ్ళు ఒకళ్ళు, ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటేప్పటికీ అప్పుడు కళ్ళు తెచ్చాడు. ఎప్పుడైతే ఆయన కళ్ళు తెచ్చాడో ఆ కళ్ళల్లో నుంచి నిప్పు కణాలు అలా బయటకు వచ్చి 60,000 మంది కూడా భస్మరాసులు అయిపోయారు, బూడిదైపోయారు. వీళ్ళు తిరిగి వస్తారేమో ఎదురు చూశాడు. గుర్రం తిరిగి రాలేదు, వీళ్ళు తిరిగి రాలేదు. ఆ సగరుడికి అశ్వమేధ యాగం ఫెయిల్ అయిపోయింది. సరే, చూసి చాలా కాలానికి వీళ్ళు తిరిగి రాకపోతే వచ్చినటువంటి మహాత్ములందరినీ ఆయన పూజించి గౌరవించి, అయ్యా నా కొడుకులు ఏమైపోయారు అని అడిగితే ఒక మహాత్ముడు అలా దివ్య దృష్టితో చూచి, ఇదిగో పాతాళ లోకంలో వాళ్ళు కాస్త భస్మరాసులు అయిపోయి ఉన్నారు అని చెప్పారు. చెప్పేటప్పటికల్లా అదిగో ఈయన ఎట్లా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి భస్మం అయిపోయారు కదా, ఆయన మహర్షి కోపంతో కదా అయింది, కాబట్టి వాళ్ళకి ఉత్తమ గతులు కలగాలంటే ఎలా అని అడిగారు. అడిగితే ఆ గంగాదేవి గనక వాళ్ళ మీదగా గనక పారితే వాళ్ళకి పాపాలన్నీ పోయి వాళ్ళు పుణ్యాత్ములు అవుతారని చెప్పారు. అందుకని గంగని దేవాలి. అప్పుడు గంగ భూలోకంలో లేదు, హిమాలయాల్లో లేదు. మరి అప్పుడు ఆ గంగాదేవిని గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తూ అందులోనే ఆయన ప్రాణాలు వదిలేశాడు. ఒక తరం అయిపోయింది. ఆ సగరుడు కొడుకు అసమంజసులో ఉన్నాడు. ఆ అసమంజసుడు పేరుకు తగ్గట్టుగానే ఎందుకు పనికిరానటువంటి వాడు అయ్యాడు. అందుకని ఆయన రాజ్యం కూడా రాలేదు. ఆ అసమంజసుడు కొడుకు అంశుమంతుడు అనేటువంటి వాడు రాజ్యానికి వచ్చాడు. ఆయన కొంతకాలం రాజ్యపాలన చేసిన తర్వాత తెలుసుకున్నాడు, తన పెద్దలంతా ఈ రకంగా అయిపోయారు, గంగను తీసుకురావడం కోసమని తన తాత తపస్సు చేసి ఫెయిల్ అయిపోయాడు అనేటువంటి విషయం తెలిసి ఈయన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా తపస్సు చేస్తూ ఈయన కూడా గంగను సాక్షాత్కరించుకోలేక ఆయన మరణించాడు. ఆ అసమంజసుడు అంశుమంతుడి కొడుకు దిలీపుడు, ఇది 4వ తరం. ఈ దిలీపుడు రాజయ్యాడు. కొంతకాలానికి ఈయన మళ్ళీ యజ్ఞయాగాలు చేశాడు. 100 యాగాలు చేసిన తర్వాత ఈ విషయం తెలిసి ఈయన తపస్సు ప్రారంభించేశాడు. ఈయన తపస్సులోనే ప్రాణం పోయింది. అంటే వీళ్ళకి ఆ గంగ ప్రత్యక్షం కాదు. ఆ దిలీపుడు కొడుకు భగీరథుడు. ఈయన రాజ్యానికి వచ్చాడు. కొంతకాలం రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి ఈయన తపస్సు కూర్చున్నాడు. అదిగో ఈయన తపస్సు కాలంలో అదిగో గంగ ప్రత్యక్షమైంది. ఈ కథ నుంచి మనం ఇంకొక నీతి కూడా తెలుసుకోవచ్చు. ఎవరైతే తీవ్రమైనటువంటి సాధనతో ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు 1, 2, 3
జన్మలు ఫెయిల్ అయినా 4వ జన్మలో ముక్తిని అందుకుంటారు. ఆషామాషిగా ఏదో శాస్త్రాలు తెలుసుకోవటం, ఆషామాషిగా వినటం, ఆషామాషిగా సాధన చేయటం కాకుండా ఎవరైతే పట్టుదలతో సాధన చేస్తుంటారో అటువంటి వాళ్ళు 3 జన్మలు, మ్యాక్సిమం 3 జన్మలు, ఆ 3 జన్మల తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ముక్తిని అందుకుంటారు అనేటువంటి విషయం చెప్పడానికే ఇక్కడ గంగ సాక్షాత్కారం. ఇక్కడ గంగ సాక్షాత్కారం కాదు, జ్ఞాన గంగ సాక్షాత్కారం అన్నమాట. సరే, ఇక్కడ గంగాదేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన తర్వాత భగీరథుడు అన్నాడు, అమ్మా నువ్వు రావాలమ్మా మా భూమి మీదకి రావాలని. సరే నాయనా, మీరు 4 తరాల నుంచి ఇట్లా నా కోసం తపస్సు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ భక్తికి మెచ్చుకున్నాను, నేను ఖచ్చితంగా వస్తా. కానీ నేను ఆకాశం నుంచి కింద పడతా ఉంటే నన్ను ఈ భూదేవి భరించలేదయ్యా, మరి ఏం చేస్తావు అన్నాడు. మరి నన్ను ఏం చేయమంటావమ్మా అన్నాడు. నన్ను భరించాలంటే ఈశ్వరుడికి మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు అని అనేటప్పటికల్లా ఈశ్వరుడి గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు భగీరథుడికి. ఇదే అందుకనే భగీరథ ప్రయత్నం అంటారు. ఈశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత ఏమయ్యా గంగ వస్తుందంట, నువ్వు కాస్త ఆపాలా. ఓ అట్లాగనే అన్నాడు. అప్పుడు మళ్ళీ గంగను ప్రార్థించాడు. ఆ గంగాదేవి పడతా ఉంది. ఇప్పుడు ఈయన జడలు విరబోశాడు ఈశ్వరుడు. ఆ గంగ ఆ పైనుంచి వస్తూ ఉంది. ఆ గంగ ఎవరు? ఎప్పుడు ఈశ్వరుడిని ఎత్తి మీద ఉండేవి అంటే ఆ భార్య, ఒక భార్య అనమాట. కాస్త వీళ్ళిద్దరు కాసేపు సరస్సల్లాపాలు ఆడుకోవాలనుకున్నారేమో. ఆ గంగ అట్లా ఆయన నెత్తి మీద పడితే ఒక్క బొట్టు కూడా కిందకి రాలకుండా మొత్తం అక్కడే నిలిపేశాడు. తన జడంలోనే ఆ గంగ మొత్తాన్ని నిలిపితే భగీరథుడు, నాయనా మీ సరసాలు ఎక్కడన్నా ఉన్నాయి, నాకు కాస్త ఈ నీళ్లు వదిలేయ్యా బాబు అని అంటే అప్పుడు ఆమె ఒక జటకుండా అట్లా వదిలాడంట. వదిలితే ఆ గంగ అదిగో హిమాలయాల్లో గంగోత్రి దగ్గర నుంచి ప్రారంభమయ్యేది. సరే, అక్కడి నుంచి ప్రారంభమై ఆ గంగ చెప్పింది, ఓ భగీరథ నువ్వు రథం తీసుకొని ఆ రథం ఎక్కేసి నువ్వు అలా ముందు వెళ్తా ఉండు, నేను నీ వెనక వస్తా ఉంటా. ఎందుకంటే నేను ఎక్కడికి రావాలో నాకు తెలియదు, నువ్వు ఎటుపోతావో నీ ఇష్టం, నీ పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి పోవాలి కదా, నువ్వు ఎటుకరకపోతే నేను కూడా అటు వస్తా, అయితే నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడబాకముంది. ఓ సరేనన్నాడు. ఈయన బయలుదేరాడు. బయలుదేరుతా ఉంటే గలగల గలగలమని శబ్దాలతో గంగ ప్రవాహం వస్తూ ఉంది. ఎందుకంటే హిమాలయాల పై ఎత్తు కాదు, ఆ ఎత్తు నుంచి వచ్చినప్పుడు మంచి ప్రవాహంతో వస్తూ ఉంది. అలా వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చింది. అలా వస్తూ ఉంటే ఈయనేమో రథం పోతా ఉంది, వెనకేమో గంగ వస్తూ ఉంది. అలా పోతుంటప్పటికీ అక్కడ ఒక జహ్నుడు అనేటువంటి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో వచ్చినప్పటికీ ఈ గంగ ప్రవాహం ఆ ఆశ్రమం మొత్తాన్ని కూడా కొట్టుకొని పోతా ఉంది. ఈ జహ్నుడికి కోపం వచ్చింది. నా ఆశ్రమాన్ని కూడా ఇచ్చేస్తామని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆ నోరు తెరిచేప్పటికి ఆ గంగ మొత్తం ఆయన లోపలికి పోయింది. కొంత దూరం పోయేటప్పటికి ఈ రథం వెనక శబ్దం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి బాగా శబ్దం వస్తూ ఉంది కదా, గంగ వస్తున్న శబ్దం ఉంది కదా. కొంత దూరం పోయేటప్పటికి శబ్దం లేదు. ఏసారి పాపం ఆయన వెనక్కి తిరిగి చూస్తే గంగ లేదు. అప్పుడు ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. పోయిన కావనే మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే అది అక్కడ దాకా వస్తుంది, ఈయన నోట్లోకి పోతుంది, ఇక బయటికి రావట్లా. మళ్ళీ ఆయన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఆయన ప్రార్థించంగా ఆయన కాస్త కరుణించి అప్పుడు చెవులో నుంచి వదులుతాడు. వదిలేటప్పటికి మళ్ళీ గంగ ప్రారంభమైంది. అందుకని ఈ జహ్నుడి నుంచి వదిలారు కాబట్టి జాహ్నవి అయింది. భగీరథుడు తెచ్చాడు కాబట్టి భాగీరథి అయింది. దీనికి పేర్లు అందుకని గంగకి. అక్కడ అలకనంద, పైన పేరు అలకనంద అంటారు, ఇక్కడ మందాకిని అంటారు, హిమాలయాల మీద మందాకిని అని అంటారు. ఇక్కడ భగీరథుడు తెచ్చాడు కాబట్టి భాగీరథి అని అంటారు, జహ్నుడు తెచ్చాడు కాబట్టి జాహ్నవి అని అంటారు. అది ఇట్లా పేర్లు వచ్చినాయి అనమాట. ఆమె అలా పోయి అదిగో పాతాళలోకానికి పోతాడు. పాతాళలోకంలో వాళ్ళ ఆ పితరుల యొక్క శరీరాల మీదుగా ప్రవహింపజేస్తే వాళ్ళందరూ పితృలోకాలకు చేరుకుంటారు. ఇది సుఖాంతం. అంటే గంగని తేవటానికి భగీరథుడు ఇంత కష్టపడ్డాడనమాట. మరి ఇంత కష్టపడితే మరి మనకేందండి, గంగాజల లవకణికా పీత అని అంటారు. అంటే గంగాజలాన్ని ఒక బొట్టు కనుక తాగితే సరిపోద్ది అని అంటారేంటి? అంటే ఒక బొట్టు తాగితే సరిపోవటం కాదు. ఇక్కడ ఏదో ఊరికినే ఒక అలంకారప్రాయంగా చెప్పడం. అంటే అసలు లేకుండా ఉన్నదానికంటే కొద్దిగా గంగాజలం అన్న తాగమని చెప్పడమే కానీ ఈ గంగాజలం కొద్దిగా తాగటం కాదు ఇక్కడ అర్థం. గంగ అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటిది, పాపహరమైనటువంటిది. మన యొక్క పాపాలన్నీ కూడా గంగలో కనుక మునిగితే పాపాలన్నీ పోతాయి అంటారు. అందుకోసమని గంగలో మునగమంటారు. అందుకని మనం మునుగుతూ ఉంటాం కానీ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాం కదా, అందుకని మళ్ళీ మునగాలి, మళ్ళీ చేస్తాం, మళ్ళీ మునగాలి. ఈ తంటాలంతా ఏడబడతాం. అందుకని ఈ గంగ మన ఉద్దేశం లోతైనటువంటి అర్థంలో మనం కనుక తీసుకోవాలంటే గంగ అంటే జ్ఞానగంగ అని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ జ్ఞానగంగ అనేటువంటిది ఏదైతే ఉందో
ఎక్కడో అందరంత దూరంలో ఉంది ఈ జ్ఞాన గంగ. ఎక్కడుంది? వేదాల్లో ఉంది. ఈ జ్ఞానం అనేటువంటి గంగ వేదాల్లో ఉంది. ఎందుకని అందరంత దూరంలో ఉందంటున్నాం? వేద మంత్రాలు ఒక పట్టాన్ని అర్థం కావు, సామాన్యులకు కాదు, పండితులకు కూడా అర్థం కావు. సంస్కృత పండితులకు కూడా వేద మంత్రాలు ఉన్నాయి అన్నట్టుగా అర్థం కావు. అందుకని అలాంటి వేద మంత్రాల్లో ఉన్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞాన గంగ, ఏ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానాన్ని ఎంతో భగీరథ ప్రయత్నంతో ఈ లోకంలోకి తీసుకురావాలి, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. మరి ఎట్లా? అందుకని శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆ ఉపనిషత్తులు, ఆ వేదాలు, ఆ వేదాంతాల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని భగీరథ ప్రయత్నంతో ఇదిగో భగవద్గీత అనేటువంటి శాస్త్ర గ్రంథంలోకి తీసుకొచ్చి మనకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు ఆయన తీసుకొచ్చాడు కదా, ఇప్పుడు గంగ శివుడి ద్వారా నేల మీదకి వచ్చింది, భగీరథుడి వల్ల అది భూమి అంతా పారింది, మరి అంతా బాగానే ఉంది. మరి ఈ భగవద్గీత ద్వారా, అంటే భగవద్గీత అనేటువంటి దాన్ని మరి శ్రీకృష్ణుడు మనకి తీసుకొచ్చిన ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినా, మరి ఆ జ్ఞానమైనా మనకి అందుకునే శక్తి ఉందా అని అంటే ఆ జ్ఞానం కూడా అందుకునే శక్తి లేదు. అందువల్ల దీంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాలు కానీ, భావాలు కానీ, మరి ఆనాడు శ్రీకృష్ణుడు ఏ ఉద్దేశంతో ఈ శ్లోకాలను చెప్పాడో, లేదా వ్యాస మహర్షి ఏ ఉద్దేశంతో ఈ శ్లోకాలను రచించడం జరిగిందో, ఆ ఉద్దేశాలన్నీ కూడా మనం కనుక్కోవాలంటే ఎట్లా? మరి ఇక్కడ కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం కావాలి. ఏమిటంటే అదిగో మహాత్ములైనటువంటి సద్గురువుల ద్వారా వాళ్ళు దాని యొక్క అర్థాన్ని వివరిస్తూ ఉంటే, దాని యొక్క లోతుల్ని మనకి తెలియజేస్తూ ఉంటే, ఆ తెలియజేసేటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఈ విధంగా సద్గురువుల్ని ఆశ్రయించి ఈ జ్ఞాన గంగని మనం పానం చేయాలి. కనుక చెయ్యాల్సింది ఆ నేలను కాదు, ఈ జ్ఞాన గంగని మనం పానం చేయాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం కనుక పానం చేశామో అప్పుడు మనం మన యొక్క జీవిత సార్థక్యత అనేటువంటి దానికి అవకాశం కలుగుతుందన్నమాట. ఇక్కడ గంగాజల లవకణికాపీత అని అంటే ఏంటంటే, ఈ గంగాజలం అంటే జ్ఞానగంగని కేవలం శ్రవణం చేస్తే చాలదు, తెలుసుకుంటే చాలదు, దాన్ని తాగాలి. అంటే ఊరికి వింటే చాలదు, దాన్ని తాగాలి. అంటే జీర్ణం చేసుకోవాలి, అంటే లోపలికి పోవాలి. ఇది లోపలికి పోవాలంటే దీన్ని వినాలి, మననం చేయాలి, నిధిధ్యాసన చేయాలి, దాంట్లో ఉన్నటువంటి సందేహాలు తీర్చుకోవాలి. ఏ సందేహాలు లేకుండా దాని యొక్క సారం మొత్తం కూడా మనకి చక్కగా అవగాహన కావాలి. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే పానం చేయండి అని అన్నారు. పానం చేయండి, తాగటం. తాగటం అంటే భగవద్గీత పుస్తకాన్ని బాగా రోట్లో వేసి రుబ్బి కాసి నీళ్ళేసి దాంట్లో బాగా నీళ్ళు చేసి ఆమె తాగటం కాదు. అటు తాగితే ఏమొస్తుంది? డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. అందుకని దీన్ని ఏం చేయాలంటే ఈ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మొత్తం రోట్లో వేసి రుబ్బిన వాళ్ళు రుబ్బారు పాపం. ఆ రుబ్బినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కాస్త వదులుతుంటారు. ఆ వదిలినప్పుడు దాన్ని కాస్త మనం తీసుకోవాలి. అదిగో ఆ జ్ఞానాన్ని అట్లా అందుకొని మనం తీసుకోవాలని చెప్పడానికి ఇక్కడ గంగాజల లవకణికాపీత అన్నారు. ఇక మూడోది మురారి అర్చనం. మురారి అర్చనం అంటే మురారి అంటే మురారి అనేటువంటి రాక్షసుని చంపినటువంటి వాడు శ్రీకృష్ణుడు కనుక శ్రీకృష్ణుడిని పూజించండి అని. ఇది పై అర్థం. శ్రీకృష్ణుడిని పూజించండి. శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా నన్ను పూజించండి అని అంటారా? ఏ దేవత కూడా నన్ను పూజించండి అని అనరు. అయితే ఇవన్నీ కూడా మనమే ఏర్పాటు చేసుకొని పూజించుకుంటా ఉన్నాం మన అవసరాలకి. మనకు ఉన్నాయి కదా, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, అవి పోవాలి, ఇవి పోవాలా, కొన్ని రావాలా, కొన్ని పోవాలా, కొన్ని రావాలా, వాటి కోసం మనమే చేస్తూ ఉంటాం. అది కాదు ఇక్కడ చేయాల్సింది. ఇక్కడ మురారి అర్చనం అని అంటే దీంట్లో మనం ఒక అర్థాన్ని తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడి అర్చనం అనల్లా, భగవంతుడి అర్చనం అనల్లా, ఇక్కడ మురారి అర్చనం అన్నారు. మురా అనేటువంటి రాక్షసుడిని చంపినటువంటి వాడు కనుక శ్రీకృష్ణుడిని మురారి అన్నారు. అయితే ఇక్కడ ఏమిటా మురానే రాక్షసుడు? మనలో ఉన్నటువంటి అహంకారమే మురానేటువంటి రాక్షసుడు. ఈ అహంకార రాక్షసుడిని చంపాల. ఈ అహంకార రాక్షసుడిని చంపితే తప్ప మనం కాస్త ఈ జ్ఞానానికి దగ్గర కావన్నమాట, ఈ పరమాత్మకి మనం దగ్గర కావు. కాబట్టి మనలో ఉన్నటువంటి మురానేటువంటి రాక్షసుడిని సంహరించవయ్యా ఓ కృష్ణ అనన్నా చెప్పాలి, లేకపోతే ఓ పరమాత్మ నాలో ఉన్నటువంటి అహంకారం పోవాలి అదైనా కోరుకోవాలి. అయితే మరి అహంకారం అనేటువంటిది నాశనం కావాలి. ఎందుకయ్యా అహంకారం నాశనం కావటం? అసలు నిజంగా దేవుడికి జీవుడికి మధ్యలో ఉన్న అడ్డు కూడా అహంకారం. నిజంగా మనం అందరం పరమాత్మ స్వరూపులే కదా, రోజు తెలుసుకుంటున్నాం కదా, జ్ఞానం శాస్త్రాలని చెబుతున్నాయి కదా,
మరైతే మనం పరమాత్మ స్వరూపులైతే మనం పరమాత్మగా ఉన్నామా? ఉండలా, జీవుడిగా ఉంటున్నాం. పరమాత్మ మనకంటే వేరుగా చూస్తున్నాం. ఎందుకని ఇట్లా చూస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం అంటే అహంకారం అనేటువంటి ముసుగేసుకున్నటువంటి పరమాత్మ. మన ఒట్టి పరమాత్మ కాదు, చాలా గట్టి పరమాత్మ. ఏమిటంటే అహంకారం అనేటువంటి ముసుగు కూడా వేసుకున్నటువంటి పరమాత్మ స్వరూపులం మనం. అహంకారం అనేటువంటి ముసుగేసుకునేటప్పటికీ మనం పరమాత్మ కాస్త జీవాత్మ అయ్యాం, పరమాత్మ కాస్త మనం జీవుడు అయ్యాం. మరి జీవుడు అయినటువంటి మనం మళ్ళీ దేవుడు కావాలంటే ఏం చేయాలి? ఈ ముసుగు తీసేయాలి. ఏమిటా ముసుగు? అహంకారం. కాబట్టి ఈ అహంకారం అనేటువంటి ముసుగుని కనుక మనం తీసేస్తే జీవుడిగా ఇప్పుడు మనం ఉన్నటువంటి మనం దేవుడిగా మారిపోతాం, పరమాత్మగా మారిపోతాం. అందువల్ల ఈ అహంకారం అనేటువంటి దాన్ని వదిలించాలి. ఈ అహంకారాన్ని కనుక వదిలించుకుంటేనే మనం కాస్త మన జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. మరి అలా ఎట్లా చేయగలుగుతాం? ఎట్లా ఈ అహంకారం వద్ది? మనస్సుని ఈ లౌకిక విషయాల నుంచి మనం వెనక్కి మళ్లించాలా, పరమాత్మ పైనే నిరంతరము ఉంచాలా, ఆ పరమాత్మనే పూజించాలా, అర్చించాలా, ప్రార్థించాలా, పరమాత్మ తత్వాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇలా పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని మనలో ఉన్నటువంటి అహంకారాన్ని అణచడం కోసమని మనం ఏం చేయాలంటే అదిగో భగవంతుడి దగ్గర తల వంచాలి. అహంకారం అంటే ఏంది? తలకాయ పైకెత్తడం. అహంకారం పోవటం అంటే ఏంది? తలకాయ దించడం. మరి దేవాలయానికి పోయావనుకో, నువ్వు కోటీశ్వరుడు కదా, నీకు ఇప్పుడు ఏ అవసరం లేదు, నీకే కష్టం లేదు, ఏ అవసరం లేదు, పెద్ద కోరికలు లేవు. కానీ భగవంతుడి దగ్గరికి పోయి నమస్కారం పెట్టేప్పుడు ఇట్ట పెట్టవు, ఇట్టంటావు, తలకాయ కాస్త కిందకు వచ్చుతావు, రొమ్మిరిచి నేను వచ్చాను నీ దగ్గరికి, నేను రాబట్టి నీ బతుకు బాగుంది అని అంటావా? మన తలకాయ వచ్చి అలా అహంకారం లేకుండా, ఓ భగవంతుడా అదిగో నన్ను కాస్త ఆశీర్వదించు, నన్ను దీవించు, నేను నీ మార్గంలోకి వచ్చినట్టుగా చెయ్యి, నీ దగ్గరికి వచ్చినట్టుగా చెయ్యి, నువ్వు నా మీద దయ చూపించు అని ఏదో రకంగా ఆయన ప్రార్థించడం కోసం మనం కాస్త తలకాయ ఉంచు. ఈ తలకాయ ఉంచడమే ఈ అహంకారం నాశనం చేయటం. కాబట్టి గీతలో చెప్పినటువంటి జ్ఞానాన్ని చక్కగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని కొంచెమైనా సరే పానం చేయాలి, అంటే తాగాలి, అంటే ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి, లోనికి ఎక్కించాలి, ఆచరణలోకి తీసుకొని రావాలి. అలా ఆచరణలోకి తెచ్చుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని నాశనం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ పరమాత్మ తత్వం తెలిసిందో, పరమాత్మ చాలా గొప్పవాడని, ఆయన మనకు అన్నీ చేస్తున్నాడని, ఆయన లేకపోతే ఒక క్షణం కూడా మనం బ్రతకలేమని, అన్నీ ఆయన యొక్క ఇచ్చ ప్రకారమే జరుగుతున్నాయని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మన అహంకారం కాస్త అణిగిపోద్ది. అప్పటిదాకా మనం అంతా నా గొప్పతనం, నా చాకచక్యం అని అనుకుంటా ఉంటాం, నా తెలివితేటలు అనుకుంటా ఉంటాం. కానీ ఇదంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే జరుగుతున్నది అని అనుకున్నప్పుడు మన యొక్క అహంకారం కాస్త నాశనం అవుద్ది. అహంకారం కనుక నాశనం అయితే మిగిలేటువంటిది ఆత్మయే, ఆత్మానుభూతే, అదే ముక్తి, అదే మోక్షం, అదే పరమాత్మ సాక్షాత్కారం. కాబట్టి ఈ పరమాత్మ సాక్షాత్కారానికి ఇక్కడ 3 సాధనల్ని మనకి చెప్పారు. 1 గీతాధ్యయనం. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించండి, భగవద్గీత జ్ఞానాన్ని అందుకోండి. 2 గంగాజల పానం, అంటే సంపాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మీ జీవితంలో ఆచరించండి, మననం చేసి దాన్ని ఆచరణలో పెట్టుకోండి. 3వది మురారి అర్చనం, అంటే ఆచరించడం ద్వారా మీలో ఉన్నటువంటి అహంకారాన్ని నాశనం చేసుకోండి అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి యముడితో వివాదం లేదు అని అంటున్నారు. యముడితో వివాదం లేకపోవడం ఏంది? యమధర్మరాజు ఏం చేస్తుంటాడు? దున్నపోతునెక్కి ఆయన కాస్త అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఎట్లా వస్తాడు? చేతిలో పాశం ఉంటుంది, తాడు. ఆయన దగ్గర పెద్ద తాళ ఫ్యాక్టరీ ఉంది, ఆయన పాశాలు తయారు చేసుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత ఎవరి యొక్క ఆయుర్దాయం తీరిపోయిందో ఆ ఆయుర్దాయం తీరిపోయిన మీదకి అట్లా వదులుతాడు, ఇట్లా లాగుతాడు. లాగేటప్పటికి అదిగో ఆ జీవుడు కాస్త వచ్చేస్తాడు. జీవుడు వచ్చిన తర్వాత ఏముంటుంది? ఒట్టి కట్టి ఉంటుంది అనమాట, దేహం మాత్రమే ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే యమధర్మరాజు రాగానే బుద్ధిమంతుల్లాగా సర్లే తీసుకెళ్ళు, ఏం చేస్తావు, నీకు ఎదురు తిరిగే శక్తి నాకు ఎక్కడుంది అని అంటారు. కొంతమంది ఏం చేస్తామంటే కాస్త మారాన్ చేస్తారు, తగాదా పడతా ఉంటారు. కొంతమంది ఏమో వస్తాలేవయ్యా బాబు, ఇంతకుముందు కూడా 2 సార్లు చెప్పావు కదా, వస్తాలే, కాస్త 10 రోజులు ఆగిన తర్వాత నాకు కొద్దిగా పని ఉంది అని అంటాడు.
సరే వీళ్ళతోటి ఈ గోలంతా నాకు ఎందుకని ఆయన మాత్రం ఏం చేస్తా అంటే ఖచ్చితంగా టైం అయిపోగానే నువ్వు ఎన్నన్నా చెప్పు నేను లాక్కొని పోవాల్సిందేనంటాడు. ఒక్క క్షణం కూడా ఆగడు. కాబట్టి ఆయన తొందర చేస్తూ ఉంటాడు. ఇది వివాదం. వీళ్ళేమో ఆగాలంటారు, ఆయన తొందర చేస్తూ ఉంటాడు. ఇక్కడ వివాదం వచ్చేస్తూ ఉంటుంది. అంటే మృత్యువుతో వివాదం. అంటే ఎవడు మృత్యుదేవత. మరి ఈ మృత్యు అంటే ఏమిటంటే మార్పు అని అర్థం. అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా అలా మార్పు చెందిపోతూ ఉంటుంది. సృష్టిని ఉన్నది ఉన్నట్టు కాకుండా ఈ యమధర్మరాజు మార్పు చేస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు మార్పు? ఈ ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్తా ఉంటాడు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మారిపోద్ది. మళ్ళీ ఉన్న వాళ్ళని తీసుకెళ్తుంటాడు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు మార్పు చేస్తూ ఉంటాడు అనమాట. అయితే పైన చెప్పినటువంటి 3 సాధనలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనలు చేసినటువంటి వాళ్ళకి యముడితో ఇక ఏ రకమైనటువంటి తగాదా లేదంట. ఏమిటయ్యా ఆ యముడితో తగాదా లేకపోవటం అని అంటే, వీళ్ళందరూ కూడా ఈ 3 సాధనలు ఎవరైతే సక్రమంగా చేస్తారో వీళ్ళందరూ కూడా పరమాత్మ స్థానంలో కూర్చుంటారు. ఎవరైతే పరమాత్మ స్థానంలో కూర్చున్నారో వాళ్ళ దగ్గరికి యమధర్మరాజు రావడానికి వీలు లేదు. ఎందుకంటే యమధర్మరాజు జ్యూరిస్డిక్షన్ ఏంటంటే ఇదిగో ఈ మత్స్యలోకం, భూలోకం. ఈ భూలోకం వరకే ఆయన యొక్క ప్రభావం సాగేది, ఆయన యొక్క అధికారం సాగేది. అంతే తప్ప అక్కడ పరమాత్మ దగ్గరికి పోతే ఆయన అధికారం సాగదు. ఇప్పుడు చిలకలూరుపేటలో నువ్వు ఏదైనా నేరం చేసావనుకో, నిన్ను పట్టుకోవాల్సింది చిలకలూరుపేట పోలీసులే కానీ విజయవాడ పోలీసులో లేకపోతే కాకినాడ పోలీసులో పట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళకి తెలిసినా వాళ్ళు చిలకలూరుపేట పోలీసులను తీసుకొచ్చి నిన్ను పట్టుకోవాలి. అదే ప్రకారంగా యమధర్మరాజు కూడా ఏం చేస్తాడంటే ఆయన జ్యూరిస్డిక్షన్ ఇంతవరకే కాబట్టి ఇక్కడ వరకే నీ పని. నువ్వు కనుక ఎప్పుడైతే ఇంతకు ముందే అక్కడ కూర్చున్నావో, ఆ పరమాత్మలో కూర్చున్నావో, అక్కడికి నువ్వు రావడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చారా నువ్వే ఆయనతో వివాదం పెట్టుకోవాల్సిన పనిలే. ఇక్కడైతే నువ్వు ఆయనతో వివాదం పెట్టుకోవాలా. మరి అక్కడ ఎవరు పెట్టుకుంటారు? అదిగో మనకు మార్కండేయుడు ఉన్నాడు. మార్కండేయుడు ఏం చేశాడు? ఆయనకి 16 సంవత్సరాలు ఆయుర్దాయం అంట. ఆ 16 సంవత్సరం వచ్చిన తర్వాత శివాలయం పోయి శివలింగాన్ని అట్లా కౌగిలించుకొని కూర్చున్నాడు. యమధర్మరాజు వచ్చాడు. రా నీ టైం అయిపోయింది అన్నాడు. ఆమెను కౌగిలించుకొని నేను రానంటే రానన్నాడు. నువ్వు రారా అని చెప్పి ఆమెను పాశం వేశాడు. పాశం వేసేటప్పటికల్లా అది కాస్త పోయి ఆ శివలింగం కౌగిలించుకున్నాడు కదా, దాని చుట్టూ కూడా పడ్డది. పడ్డప్పటికి శివుడు లేచి ఆ సోలంతో ఆమెను ఒక పోటు పొడిచాడు. తన్నులు తినొచ్చాడు యమధర్మరాజు. కాబట్టి ఆయన జ్యూరిస్డిక్షన్ కాకపోతే ఇంకో సాటికి పోతే తన్నులు తిని రావాలా. అంతే తప్ప యమధర్మరాజు ఎవరిని తీసుకొని రావడానికి వీలు లేదనమాట. అందువల్ల ఇక్కడ యమధర్మరాజు ఇదిగో ఈ సాధనలు ఎవరైతే చేసి ఈ సక్రమైనటువంటి మార్గంలో ఆ పరమాత్మ స్థితిని అందుకుంటారో, ఆ పరమాత్మలో కూర్చుంటారో, అటువంటి వాళ్ళ దగ్గరికి ఈ యమధర్మరాజు అనేటువంటి వాడు రావటానికే వీలు లేదు. అందువల్లనే యముడితో నా చర్చ, యముడితో వివాదం లేదు అని అంటున్నారు. అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం అనేటువంటి మార్పులతో కూడుకున్నటువంటి ఈ లోకంలోకి మార్పులు లేనటువంటి నిత్యమైనటువంటి జ్ఞానప్రదమైనటువంటి ఆనందప్రదమైనటువంటి ఆ స్థానాన్ని అందుకని అదిగో అక్కడే కూర్చుంటారు. కాబట్టి ఈ మార్పులతో కూడుకున్నటువంటి లోకానికి వచ్చే పనే లేదు. అదిగో అక్కడే శాశ్వతంగా ఉంటారు. అందువల్ల ఇప్పుడు కాదు భవిష్యత్తులో కానీ యముడితోటి నీకేం గొడవ లేదు. ఎందుకనంటే నువ్వు ఆ పరమాత్మ స్థానంలో ఉన్నావు. నిన్నట్టు తేరిపారు చుట్టానికి కూడా యమధర్మరాజుకి, మిగిలినటువంటి దేవతలకి, దేవేంద్రుడికి ఎవరికి కూడా హక్కు లేదు. అదిగో అది నీ పరిస్థితి అని ఈ స్థితిని కనుక నువ్వు అందుకోవాలంటే, ఈ ఉన్నతోన్నతమైనటువంటి ఆ స్థితిని అందుకోవాలంటే, ఆ పరమాత్మ స్థితిలో నువ్వు నిలిచిపోవాలంటే, ఆ శాశ్వత ఆనంద స్థితిలో నిలిచిపోవాలంటే, ఆ బ్రహ్మానంద సాగరంలో నువ్వు ఓలలాడాలంటే నువ్వు చేయవలసినటువంటి ఈ 3 సాధనలు. నిజంగా 3 సాధనలు చెప్పినా ఇది ఇక్కడ ఒకటే సాధన. పైకి చూస్తే 3 సాధనలు కానీ ఒకటే సాధన. ఏమిటి? భగవద్గీతని జాగ్రత్తగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని బాగా ఆచరణలోకి తీసుకోవాలి. ఆచరణలోకి తీసుకున్న తర్వాత నీలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవాలి. అహంకారం కనుకపోతే నువ్వు పరమాత్మ స్థానంలో ఉంటావు. పరమాత్మ స్థానంలో ఉంటే యమధర్మరాజు నిన్ను ఏమీ చెయ్యలేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఇలా తెలియజేసి మరి ఇంతవరకు బాగానే ఉంది. ఈ సంసార చక్రం నుంచి తరించడానికి మరి భగవంతుడి యొక్క సాయం మనకు కావాలి. ఆ సాయాన్ని ఎట్లా కోరాలనో ఏమిటో మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలో తర్వాత నిత్యానందులు చెప్తూ ఉన్నారు. ఆ శ్లోకాన్ని